సృష్టిలో ప్రతి జీవికి తుదిగమ్యమైన మోక్షమును అందించే దైవిక శక్తికి కేంద్రం మోక్షపురి అంటారు. అయితే గరుడ పురాణం ప్రకారం 7 మోక్షపురాలు ఉన్నాయనేసి ఎంతోమంది ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉంటారు. వాటిల్లో ఒకటి ద్వారావతి. అదేనండి యాదవ శ్రేష్ఠుడు, యశోదమ్మ ముద్దుల పుత్రుడు, వసుదేవ తనయుడైన వంటి శ్రీకృష్ణుడు నిర్మించినటువంటి అతి సుందరమైన మహానగరం ద్వారక. ఇంతటి మహోన్నతమైన చరిత్ర ఉన్నటువంటి ద్వారక నేడు ఎక్కడుంది? శ్రీకృష్ణుడి పాలించిన ఈ విశ్వవిఖ్యాత నగరం సముద్రంలో కలిసిపోవడానికి కారణమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. యాదవరాజు ఉగ్రసేనుడి కొడుకు, మధుర నగర రాజైనటువంటి కీచక కంసుని శ్రీకృష్ణుడు సంహరించిన తర్వాత కంసుని ఇరువురి భార్యలో అస్థి, ప్రాప్తి తన తండ్రి అయిన జరాసంధుని వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుని వధించమని వేడుకుంటారు. అయితే జరాసంధుడు తన స్నేహితుడైన కలయవనుడి సహాయంతో మధుర నగరంపై 17 మార్లు దండయాత్రకు వెళ్ళి విఫలమవుతాడు. అయితే జరాసంధుని బారి నుండి తన మధుర నగర ప్రజలను కాపాడుకోవడానికి సముద్రం మధ్యలో ఒక నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకొని శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి కొంత భూభాగాన్ని ఇవ్వమని కోరుతాడు. సముద్రుడు కూడా కోరిన వెంటనే 12 యోజనాల భూమిని శ్రీకృష్ణ భగవానుడికి ఇవ్వడం జరుగుతుంది. సముద్ర గర్భంలోని 6 దివల సమూహాన్ని కలిపి విశ్వకర్మ చేతుల మీదుగా శ్రీకృష్ణుడు ద్వారక నగరాన్ని నిర్మించాడు. భూమి పుట్టినప్పటి నుండి ఇంత పెద్ద నగరం ఎక్కడా కనిపించలేదు. సముద్రం మధ్యలో మహానిర్మాణం సుమారు 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బంగారు పూతలు, రత్నస్తంభాలు, వజ్రతోరణాలు, ఉద్యానవనాలు, గురుకులాలు, అతిపెద్ద రహదారులు, వాణిజ్య సముదాయాలు, వాటితో పాటు సాటిలేని కళా సృష్టితో అద్భుతమైన రాజభవనాలు నిర్మించడమే కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం అవసరమయ్యే సదుపాయాలతో చూడగానే మంత్రముగ్ధుల్ని చేసే అత్యంత శాస్త్ర సాంకేతికతను ఉపయోగించి నిర్మించిన నగరమే ద్వారక. ఒక్క మాటలో చెప్పాలంటే భూలోకమే స్వర్గం అయితే ఆ స్వర్గంలో సాగర తీర సుందర నగరమే ఈ ద్వారకా నగరం. పురాణాల ప్రకారం అనేక ద్వారాలు ఉండటం వల్ల ద్వారక అనే పేరు వచ్చిందని, అంతేకాకుండా వేదవాసుడు తన రాసిన మహాభారత కావ్యంలో ఈ ద్వారక నగరం పేరు ద్వారావతిగా పేర్కొనడం జరిగింది. అయితే అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉన్న తన ద్వారక ప్రజలకు జరాసంధుని నుండి మళ్ళీ ఎలాంటి ఆపద వాటిల్లద్దని భీముని చేత జరాసంధుని అంతం చేయిస్తాడు కృష్ణుడు. అయినప్పటికీ శత్రువుల బాధ శ్రీకృష్ణుని వెంటాడింది. శిశుపాలుని వధించిన అనంతరం తన సోదరుడు సాల్వుడు ద్వారకను ధ్వంసం చేసి శ్రీకృష్ణుని చంపాలని దండయాత్ర చేశాడు. అయితే ఆ సంగ్రామంలో శ్రీకృష్ణుడు సాల్వుని ఓడించి హతమార్చాడు. దీంతో శత్రు పరంపర నశించిందని ద్వారక ప్రజలు సంబరం చేసుకున్నారు. కానీ ఆ సంబరం ద్వారక ప్రజలకు ఎక్కువ కాలం నిలవలేకపోయింది. అందుకు గల కారణం కురుక్షేత్ర సంగమం ముగిసిన అనంతరం తన నురుగురు కొడుకుల్ని కోల్పోయిన గాంధారీదేవి కోపంతో శ్రీకృష్ణుడికి శాపాన్ని విధిస్తుంది. ఏ విధంగా అయితే నేను నా 9 పుత్రుల్ని కోల్పోయానో అదే విధంగా నీవు నీ యాదవ ప్రజలను కోల్పోయే పరిస్థితి వస్తుంది అని శపిస్తుంది. ఈ ఒక్క శాపమే కాకుండా ద్వారకాని ఇంకొక శాపం కూడా వెంటాడిందని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. విశ్వామిత్రుడు, నారదుడు ఇంకా కొంతమంది ఋషులు కృష్ణుని కలవడానికి ద్వారకకు వచ్చినప్పుడు ఆ ఋషులని ఆట పట్టించడం కొరకు కొంతమంది యువకులు శ్రీకృష్ణుడి కొడుకు అయిన సాంబుడికి గర్భిణీ స్త్రీ వేషం వేసి ఈమెకి ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లవాడు పుడతాడా అని వెటకారంగా అడగగా తమ దివ్య దృష్టితో నిజాన్ని గ్రహించిన ఋషులు కోపంతో రగిలిపోయి ముసలం పుడుతుందని ఆ ముసలమే
మిమ్మల్ని నాశనం చేస్తుంది అని శపించి వెళ్ళిపోతారు. ఋషులు కోపానికి ముసలం పుట్టి అంతర్గత కలహాలు మొదలైనాయి. రాజ్యం కోసం అంతర్గత యుద్ధం మొదలై యాదవ రాజులు ఒకరినొకరు చంపుకోవడం జరిగింది. తన ద్వారకలో హింసకాండను చూసి గాంధారి శాపం మొదలైందని గ్రహించిన శ్రీకృష్ణుడు రాజ్యాన్ని అర్జునుడికి అప్పగించి తన అడవులకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అర్జునుడు మిగిలిన ద్వారక ప్రజలను, వృద్ధులను, మహిళలను తీసుకొని హస్తినాపురానికి వెళ్ళగానే సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ అర్జునుడు చూస్తుండగానే ద్వారకాను తన కాలగర్భంలో కలిపేసుకున్నాడు. 1963 నుండి 1990 వరకు ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఎంతోమంది ప్రయత్నించారు, కానీ సరైన ఆధారాలు సేకరించలేకపోయారు. 2001 సంవత్సరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సంస్థ సముద్రం యొక్క 7 కిలోమీటర్ల దూరంలో కాలుష్యానికి సంబంధించిన పరిశోధన చేస్తున్నప్పుడు ఆ సంస్థకు సంబంధించిన కొందరు వ్యక్తులు స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రం అడుగు భాగానికి వెళ్ళగా అక్కడ రాళ్ల మధ్యలో నిర్మించిన భవనాలను చూసి ఆశ్చర్యపోయి వారు బయటికి వచ్చే క్రమంలో వాళ్ళతో పాటు అక్కడ లభించిన కాపర్ నాణేలు, రాతి విగ్రహాలు నమూనా కోసం పైకి తీసుకొచ్చారు. అయితే నమూనా ఆధారిత పరీక్ష నిమిత్తం వాటిని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపిస్తే అవి 9000 సంవత్సరాల క్రిందటివని రుజువైంది. అంటే మహాభారత కాలం నాటివని గుర్తించారు. అయితే గవర్నమెంట్ కూడా ఈ ద్వారకా పరిశోధనను రహస్యంగా ఉంచుతుంది అని వినికిడి. ఏదేమైనప్పటికీ ప్రపంచంలో ఇప్పుడు చూస్తున్న ఎన్నో నగరాల నిర్మాణం టెక్నాలజీ వాడి కడుతున్నారు. కానీ ఎన్నో వేల ఏండ్ల కిందటే ఎలాంటి టెక్నాలజీ వాడకుండా ఇంత అద్భుతమైన ద్వారకా లాంటి నగరాలను నిర్మించిన భారతీయ నాగరికతను చూసి మన భారతీయ సనాతన ధర్మ మూలాలు ఇంత అద్భుతంగా ఉన్నాయా అని ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇకపోతే శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత శ్రీకృష్ణుడి గుండెను పూరీ ఆలయంలో ప్రతిష్ఠించారని నానుడి. ఇందుకు సంబంధించిన విషయాల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం.